హాయ్ అండి. వెల్కమ్ టు చారు అక్షు స్టైల్. ఈరోజు మా పాప కోసం న్యూ డిజైన్ చేయాలనుకుంటున్నానండి. దానికి కావాల్సిన రా మెటీరియల్ చూద్దాం. అది పర్పుల్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో చేస్తున్నాను. నేను ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు మెటీరియల్ చూద్దాం. సిరమిక్ 3mm కుందన్స్ ఉంటాయి కదండి, అవి ఇంకా డైమండ్ షేప్ కుందన్స్ అండ్ పర్పుల్ కలర్ స్క్వేర్ కుందన్స్, గ్లూ పెన్, గమ్ము. ఈ డిజైన్ ఆల్రెడీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నదండి. అది చేద్దాం అనుకుంటున్నాను. మా పాప లంగా జాకెట్ మ్యాచింగ్ అవుద్దని చెప్పేసి దీనికైతే నేను ఇవ్వండి ఆల్రెడీ స్కై బ్లూ కలర్వి 4, పర్పుల్ కలర్వి డార్క్ వైన్ కలర్వి 2 ఆల్రెడీ ర్యాప్ చేసి ఉంచానండి. పాపకైతే 30 లైన్స్ ర్యాప్ చేస్తే సరిపోతుందండి. పెద్దవాళ్ళకైతే 45 అట్లా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సైడ్ డిజైన్ ఫస్ట్ చేసుకొని చూద్దాం. ఇవ్వండి, ఇప్పుడు సైడ్ బ్యాంగిల్ ఉంది కదా, దీనికి ఒక డాట్లా పెట్టుకోండి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత స్క్వేర్ కుందన్ ఉంటుంది కదండి, అది తీసుకొని డైమండ్ షేప్లో అరేంజ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత కిందన ఇలాగ డ్రాప్స్ టైప్లో పెట్టుకొని, ఇవి ఉన్నాయి కదండి, ఇవి మీకు కింద చెప్పడం మర్చిపోయాను, సారీ. ఇవ్వండి, వైట్లోన 3mm రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని వాటిని అరేంజ్ చేసుకోవాలి. ఇలాగా చూస్తున్నారు కదండి, ఇవ్వండి ఈ టైప్లో పెట్టుకోవాలి. 2 సైడ్స్ కూడా పెట్టుకోవాలండి స్క్వేర్ కుందన్కి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని కిందన సైడ్స్ ఒక 3 కుందన్స్ అరేంజ్ చేసుకుంటే బాగా మంచిగా కనిపిస్తుందండి. ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఇట్లానే 4 సైడ్స్ ఇక్కడ 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 ఈ 4 సైడ్స్ ఇదే డిజైన్ రిపీట్ చేసుకోవాలి. పాపకు కాబట్టి చిన్నపిల్లలకైతే 4 సైడ్స్ సరిపోద్ది. అదే పెద్దవాళ్ళకైతే ఒక 6 సైడ్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, చూడడానికి ఎలిగెంట్గా ఉంటుంది లుక్. ఇలా డ్రాప్ షేప్లో పెట్టుకున్న 2 పక్కల పెట్టుకొని ఒక 4 సైడ్స్ చేసుకుంటే సైడ్ బ్యాంగిల్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. పట్టు లంగా మీద చాలా క్యూట్గా అనిపిస్తుందండి ఇలాంటి డిజైన్స్ చేసుకుంటే పిల్లలకి కూడాను. ఇదిగోండి, ఇక్కడ వేసాను కదా, ఇటు ఈ 2 సైడ్స్ వేసుకుంటే బాగుంటుంది. నేను మీకు వేసి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇలా 4 సైడ్స్ చేసుకున్న తర్వాత వీటి మిడిల్లో ఇక్కడ మిడిల్లోన ఒక డ్రాప్లా పెట్టుకొని వైట్ 3mm రౌండ్ కుందన్ ఉంది కదండి, వాటిని స్టిక్ చేసుకోవాలి ఈ 4 సైడ్స్. ఇలా చేస్తే ఇంకా లుక్ మరీ ఎలిగెంట్గా ఉంటుందండి, బాగా కనిపిస్తుంది బ్యాంగిల్. ఇది చూడండి బాగా వచ్చింది కదా. ఇలానే 4 బ్యాంగిల్స్ కూడా మేక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మేక్ చేసి ఉంచాను, మీకు ఒకసారి అది చూపిస్తాను. ఇదిగోండి చూడండి, చాలా బాగున్నాయి కదా, క్యూట్గా ఉంటాయి చిన్నపిల్లలకి ఇలాంటివి వేస్తే. ఈ 2 బ్యాంగిల్స్ కూడా పాప పిల్లలకి వేస్తే చాలా బాగుంటుంది. మా పాప కలర్ కాంబినేషన్ ఇదని చెప్పేసి చేశాను. ఇప్పుడు సైడ్ బ్యాంగిల్, మిడిల్ బ్యాంగిల్ ఉంటుంది కదండి వైన్ కలర్ది, అది ఎలా మేక్ చేసుకోవాలో చూసుకుందాం. ఆల్రెడీ నేను ర్యాప్ చేసుకుని ఉన్నానని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఇలా ఇంటూ మార్కులోన పెట్టుకొని ఈ డైమండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని అలాగా ఇంటూలా అరేంజ్ చేసుకోవాలి. ఇట్లా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. అలా అయితేనే డిజైన్ బాగా కనిపిస్తుంది. ఇట్లా కొంచెం క్రాస్గా పెట్టుకుంటే బాగుంటుందండి. ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ డైమండ్ షేప్లో గమ్ పెట్టుకొని ఈ స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి కదండి పర్పుల్ కలరు, వాటిని వీటి మధ్య నుండి స్టిక్ చేసుకొని రావాలి. ఇట్లా పెట్టుకునేటప్పుడే కొంచెం సర్దుకోవాలండి, అలా అయితేనే బాగుంటుంది డిజైను. చూడండి, ఇట్లా గమ్ ఎక్కువ ఉందని అనుకోవద్దు, అది కొంచెం సేపు డ్రై అయిన తర్వాత పోతుంది. ఇలాగేనండి టోటల్ బ్యాంగిల్ అంతా రిపీట్ చేయాలి.
నేను మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. ఈ స్క్వేర్ కుంద అదే డైమండ్ కుందన్ని ఇట్లా దగ్గరగా అరేంజ్ చేసుకోవాలండి. ఇలా అరేంజ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలండి. మళ్ళీ డైమండ్ షేప్లో పెట్టి స్క్వేర్లా రిపీట్ చేయాలి. ఇదేనండి ఈ బ్యాంగిల్ మొత్తం ప్రాసెస్. ఇలా చేసి ఇట్లానే ఇలా పెట్టుకుంటూ చేయాలి. ఇదిగోండి ఇలా చేస్తున్నాం కదా. ఇప్పుడు వీటి మధ్యలో 3 mm రౌండ్ కుందన్ ఉంది కదండి, సెరమిక్, వాటిని ఫిక్స్ చేయాలి. ఇదే ప్రాసెస్ బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలండి. నేను చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి నేను చేశాను ఆల్రెడీ. ఇది కొంచెం డ్రై అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. చూడండి చాలా బాగా వచ్చింది కదా. మా పాపకైతే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇదండి ఇది సైడ్ బ్యాంగిల్స్ ఆల్రెడీ మీకు చూపించాను కదండి. ఇలా పాపకి ఈ సెట్ నేను మేక్ చేశానండి. అలా 2 హ్యాండ్స్ కూడానా. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి చాలా బాగా వచ్చింది కదా ఈ డిజైన్. ఇది గమ్ము డ్రై అయిపోయాక చాలా మంచిగా కనిపిస్తుందండి. ఇలాంటి బ్యాంగిల్స్ కానీ మీకు కావాలి అనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.